my channel Hema Hangama. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 సిరీస్ అండ్ ఎపిసోడ్ నెంబర్ 15. సో ఈ 15లో ఏం జరిగింది ఏంటి అన్నది మనందరికీ తెలుసు, చాలామంది చూస్తారు. ఈ పాటికి ఎంతోమంది రివ్యూస్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, అవి విని ఉంటారు కూడా. సో సండే ఈజ్ లైక్ ఫన్ డే ఉంటుంది, అలాగే ఎలిమినేషన్ ఉంటుంది. అయితే ఈసారి నాగమామ ఏదో కొత్తగా ఇప్పుడు దాకా ఎప్పుడు జరగనిది, ఆడియన్స్ బాటమ్ 2ని సెలెక్ట్ చేస్తే అందులో నుంచి కంటెస్టెంట్స్ ఒక పర్సన్ని సెలెక్ట్ చేసి బయటికి పంపించేశారని ఏదో పెద్ద కొత్తగా కనిపెట్టినట్టు ఒక కలరింగ్ అయితే ఇచ్చాడు. అదేం పెద్ద కొత్తగా ఏం లేదు. లాస్ట్ టైం చాలా సిరీస్లో కూడా ఇలాగే హౌస్ మేట్ సెలెక్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి సీక్రెట్ రూమ్లో పెడుతుండే. ఈసారి కూడా అలాగే పెడతారనుకున్నాం, అది చేయలేదు. అది మేబీ కొత్తగా అనుకోవచ్చు అనమాట. సో అన్ఫేర్ ఎలిమినేషన్ అని అంటాను, అంటే జనాలు ఓట్లు వేయలేదని కూడా మనం అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఈయన ఉంటారులే, ఈయనకి ఎందుకు ఓట్లు వేయరులే అనుకుంటూ అలా ఓట్లు వేయకుండా అందరూ తూసి అని చెప్పి శేఖర్ భాషను అలా బయటికి పంపించేశారు. బట్ ఎనీవే హ్యాపీ ఫర్ శేఖర్ భాష గారు, కొడుకు పుట్టాడు కాబట్టి కంగ్రాచులేషన్స్ అండి. మీరేదో ఈ 1 వీక్ కాస్త లో ఉండి ఈ డెలివరీ థాట్స్లో ఉండి మేబీ మీరు ఆట సరిగ్గా పర్ఫామ్ చేయలేదని మేము అనుకుంటున్నాం. బట్ జెన్యున్గా ఒక మంచి జెన్యున్ ప్లేయర్ అనుకోవచ్చు, ఒక మంచి కమీడియన్ అని చెప్పొచ్చు. ఎవరికి కూడా మీలో కామెడీ యాంగిల్ ఉందని ఎవరికి తెలియదు. బిగ్ బాస్కి వచ్చేంత వరకు కూడా మీలో కుళ్ళి జోకులు వేసే తత్వం ఉందని కూడా బిగ్ బాస్ ద్వారానే తెలిసింది. అండ్ ఇంకా ఓవరాల్ ఎపిసోడ్ గురించి చూసుకుంటే చిన్న గేమ్లు పెట్టారు, ఆ గేమ్లు ఆడారు, క్లాన్స్ డిసైడ్ చేశారు. సో అభి క్లాన్కి కొంతమంది అండ్ మన నిఖిల్ క్లాన్కి కొంతమంది వెళ్ళారు. ఈసారి చాయిస్ అన్నది కంటెస్టెంట్స్కి ఇవ్వడం జరిగింది, వాళ్ళు చూస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఉన్న ఒకగానొక నిఖిల్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నాడో మనకంటే తను స్విచ్ అయ్యి అభయ్ క్లాన్లోకి వెళ్ళాడు అనమాట. సో అలా క్లాన్స్ డిసైడ్ అయిపోయిన తర్వాత గేమ్స్ ఆడారు. గేమ్స్ ఆడిన తర్వాత ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వనా లేదా ప్రైజ్ మనీ ఇవ్వనా అంటే సీతా టీం వాళ్ళు ప్రైజ్ మనీ చూస్ చేసుకుని, ఇక్కడ సీతా టీం అంటే బై ద వే నిఖిల్ టీం అనమాట, ప్రైజ్ మనీ చూస్ చేసుకుని సో ఆ ప్రైజ్ మనీని అంతా కూడా అందులోకి వేయడం జరిగింది. ఆ తర్వాత ఆబ్వియస్లీ బాటమ్ 2 తర్వాత వాళ్ళ మధ్యన గేమ్స్ ఇవన్నీ పెట్టారు, కొత్తగా దండలు వేయించారు వీళ్ళందరి చేత. లాస్ట్లో ఆదిత్య మీ దాంట్లోనే నేనేం చేసుకుంటానని అన్ని దాంట్లో కలిపి మళ్ళీ లైక్ శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయాడు అనగానే అన్ని తన మెడలో వేసేసి పెద్ద ఎంత ఫేక్ ఎమోషన్స్ చూపిస్తున్నారంటే వీళ్ళు. శేఖర్ భాషని భుజాల మీద ఎత్తుకుని డోర్ దాకా తీసుకెళ్ళి మేబీ జెన్యున్గా ఏడ్చే వాళ్ళ సీత ఒకటి, విష్ణుప్రియ ఒకటి కనపడుతున్నారు జెన్యున్గా ఏడుస్తున్నారని. సో అది మనం చూసాము. అండ్ ఫేక్ ఎవరు అనగానే సోనియాని ఫేక్ అని పెట్టాడు. అండ్ రియల్ ఎవరు అనగానే మన ఏమంటారు ఫేక్లో సోనియాని, మణికంఠని, ఆదిత్య ఓంని పెట్టాడు. రియల్లో విష్ణుని అండ్ సీతని ఇంకొకళ్ళని ఎవరినో పెట్టారు, నాకు గుర్తు రావట్లేదు. సో వాళ్ళని పెట్టడం జరిగిందనమాట రియల్ పీపుల్లో. సో ఇది మన నిన్నటి ఎపిసోడ్ రివ్యూ అని చెప్పుకోవచ్చు. అండ్ మండే నామినేషన్స్ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది మనం మాట్లాడేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో అప్పటి వరకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు ఫాలో హేమా హంగామా. అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా, ఏది ఇంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే